ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం, క్రిస్మస్ పండుగ సందర్భంగా మన దేశంలో ఉన్న క్రిస్టియన్ సోదరులందరికీ ఆల్ ఇండియా ప్రజాసన హక్కుల పోరాట సమితి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు స్టోర్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తూ ఉండ్రి. హిందువుల పండుగ రాని, ముస్లిం పండుగ రాని, క్రిస్టియన్ పండుగ రాని స్టోర్ ద్వారా సరుకులు అనేది పంపిణీ చేస్తూ ఉండ్రి. ఆ సరుకులు కూడా మరి తిరిగి మళ్ళీ పంపిణీ చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా ప్రజాసన హక్కుల పోరాట సమితి తరఫున కోరుతున్నాం. అలాగే క్రిస్టియన్ సోదరులంతా ఆయుల ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు మహిళలపైన ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. పేదవారిపైన దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పింఛనీలు తీసేస్తూ ఉన్నారు. ఆ పింఛనీలు కూడా తిరిగి తెప్పించాలని మేము ఆల్ ఇండియా ప్రజాసన హక్కుల పోరాట సమితి తరఫున తెలియజేసుకుంటున్నాము. అలాగే అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక రాజ్యాంగ నిర్మాత అయినట్టు అంబేద్కర్ గారిని అవమానించడం కూడా చాలా బాధాకరం. ఎవరైనా అంబేద్కర్ గారిని వ్యతిరేకించే హక్కు లేదు. ఆయన రాసిన రాజ్యాంగంలోనే మనం తిరుగుతున్నాం కాబట్టి ఆయన విద్యా ఉద్యోగం సమాన హక్కులు కల్పించిన మహానేత అంబేద్కర్ గారు కాబట్టి అందుకు ఎక్కడా కూడా అంబేద్కర్ గారిని వ్యతిరేకించేవారు మన భారతదేశంలో కూడా ఎక్కడ ఉండడానికి కూడా అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ చూసినా ఈరోజు దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టం తేవాలని ఆల్ ఇండియా ప్రజాసన హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్.